दक्कन न्यूज़ 9 में आप तमाम का इस्तकबाल है। एमएलए वीरलापल्ली शंकर ने कहा कि पार्टी की तारीफ के लिए रियासती वज़ीर आला पर ज़ाती तौर पर तनकीद करना शर्मनाक है। रंगारेड्डी जिला शादनगर के एमएलए वीरलापल्ली शंकर ने एमएलए कैंप ऑफिस में एक मीडिया कॉन्फ्रेंस का एहतमाम किया। एमएलए ने खिताब करते हुए कहा कि तेलंगाना अच्छी सकाफत, इक़दार और जद्दोजहद की सरजमीन है। इन्होंने कहा कि तेलंगाना आप जैसे लोगों की बदतमीजी को देखने के लिए नहीं लाया गया। इन्होंने कहा कि बीआरएस ने इख्तिदार के लिए जो काम किए हैं वो आवाम की आंखों में धूल झोंकने के मुतरादिफ है। इन्होंने कहा कि तेलंगाना किसी एक पार्टी की वजह से नहीं आया। इन्होंने कहा कि तेलंगाना कई लोगों की कुर्बानियों का नतीजा है। इन्होंने कहा बीआरएस कायदीन के जरिए किए गए इक़दामात के खिलाफ कानूनी तौर पर लड़े। चीफ मिनिस्टर 42% रिजर्वेशन पर इसरार करते हुए बीसी के ख्वाब की जंग लड़ रहे हैं। इन्होंने कहा कि बीजेपी पार्टी जिसे बिल पास करना चाहिए वो मुंह तोड़ जवाब दे रही है। अगर मुमकिन हो तो बिल पार्लियामेंट में पेश किया जाए। इस मीडिया कॉन्फ्रेंस में मार्केट कमेटी के चेयरमैन कृष्णा रेड्डी, तिरुपति रेड्डी, बसवामप्पा, बलराज, श्रीनु नायक, रघु नायक, पुरुषोत्तम रेड्डी, राजू और दीगर ने शिरकत की। आइए नाज़रीन देखें हमारे नुमाइंदे शकील अहमद की खुसूसी रिपोर्ट। दक्कन न्यूज़ 9 को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। తెలంగాణ ఉద్యమంలో అమాయకులైన ఉద్యమకారులు అమాయకులైన ప్రజలు పాల్గొని తెలంగాణ నిజంగానే కావాలనే పోరాటం చేసిన దానికి సహకరించినట్టుగా దీన్ని కూడా మళ్ళీ అధికారం లాగుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రితోనే అనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఎలా అందరు మెచ్చిన నాయకుడు, ఉదాహరణకు ఒక ఉన్నతమైన సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయినప్పటికీ పార్టీ విధి విధానం, పార్టీ ఏఐసిసి అధ్యక్షులుగా, ఏఐసిసి మాజీ అధ్యక్షులుగా మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారి యొక్క మాట శిలాశాసనంగా ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే బీసీ కులగణన చేపడతాం, బీసీల వాట తెలుస్తాం, జిత్ని హమాది ఉత్నే ఇస్తాదారి అన్నట్టుగా ఏదైతే రాహుల్ గాంధీ స్లోగన్ ఉందో ఇవాళ ఏ రాష్ట్రంలో అయినా చేసుకుని పెట్టిందా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక అగ్రవర్ణ సామాజిక వర్గానికి సంబంధించినప్పటికీ అటువంటిది ఇది రాజకీయాలలో ఏదో సొంతం కాదు. ఈ ప్రజాస్వామ్యంలో ఇవాళ నేను ఉండొచ్చు, రేపు ఇంకోరు ఉండొచ్చు. నేనున్నప్పుడు ఏం మాట ఇచ్చినో, గతంలో రాజశేఖర రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ఇలా రాజశేఖర రెడ్డి అందరి గుండెలలో నిలిచిపోయాడు. నేను కూడా ఒక చిన్న వయసులో ఒక అవకాశం ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు బిడ్డ కాబట్టి నేను ఇచ్చిన మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు అనే విధంగా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సిద్ధాంతం ప్రకారం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం, అధిష్టానం ఇచ్చిన మాట ప్రకారం, కాంగ్రెస్ సిద్ధాంతం ప్రకారమే ఈ కులగణన చేపట్టడం సైంటిఫిక్ గా 42% ఇవ్వాల్సిందని చేర్చినందుకే కొందరు జీర్ణించుకోలేక ఈ యొక్క అటెన్షన్ అంటే మళ్ళా పుట్టగతులు ఉన్నాయి. ఇలా గొప్పలు చెప్తారు. ఒక బీసీ కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీకి ఇవ్వమని చెప్పండి. ఒక సిఎల్పి అసెంబ్లీలో సిఎల్పి లీడర్ను ఒక బీసీని చేయమని చెప్పండి. ఎంత ప్రజలు కూడా గ్రహించాలి, వాళ్ళ కార్యకర్తలు కూడా గ్రహించాలి. అంటే ఒక సొత్తుగా ప్రజాస్వామ్యంలో ఎవరిది ఒక సొత్తుగా మీరు ఇయ్యండి చూద్దాం. ఎన్నో మాటలు మాట్లాడతాం. ఇలా కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం కూర్పు చూడండి, కాంబినేషన్ చూడండి. ఎస్, ప్రజాస్వామ్యంలో మీ అందరికి తెలుసు లాస్ట్కు ఎలక్టెడ్ పర్సనే సిఎల్పి ఎలక్టెడ్ పర్సనే చీఫ్ మినిస్టర్. మీ అందరికి తెలుసు. మరి నువ్వు పార్టీ అధినేత కేసీఆర్ గారే చెప్పాడు ఈ రాష్ట్రానికి తెలంగాణకి దరిద్రం పోవాలంటే ఒకసారి దళితులు ముఖ్యమంత్రి చేయాల్సిందే, మా పార్టీ అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పి అయినా నీ మాట మీద గౌరవం లేకుండా నిన్ను ముఖ్యమంత్రి చేయించుకున్నావు. అంటే నీవు ఎంతో స్వార్థపరడవు, నీవు జాతి పితవు తెలంగాణ. నీవు మద్యపానం పిత అంటే బాగుంటుంది నీకు, కానీ జాతి పిత అంటే మాకు నిజంగా రోమాలు లేచి నిలబడతాయి. నువ్వు తెలంగాణకు ఒక స్వార్థపరడవు. నీవు తెలంగాణ తెచ్చి తెలంగాణ తెచ్చిన ఒక దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నా, ఒక బీసీ ముఖ్యమంత్రి చేస్తున్నా అంటే నువ్వు చరిత్రలో నిలిచిపోయేవాడు. నువ్వు ఇప్పటికీ అధికారానికి ఆరాటపడుతున్నా. 2 సార్లు ముఖ్యమంత్రి అయినా
ఆయన మళ్ళీ దశ ముఖ్యమంత్రి అయితే అంటూ ఆయన చెప్తాడు, ఆయన కొడుకు చెప్తాడు, నువ్వు కళ్ళ కాదు భూమి తలకిందులు అవుతుంది నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే. నిజం కూడా చెప్తున్నా, రాసుకోండి. ఇలా కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకుంటే భూమి తలకిందులు అవుతుంది, కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి కాలేదు.